నిజామాబాద్, మెదకు, కామారెడ్డి ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇక ఈడ చూడొచ్చు, ఈడ పెద్ద మనుషులు వచ్చారు, ఆడ పోయి దూరం నుంచి ఇట్లా ఫోటోషూట్కి పోయారు వాళ్ళు. కనిపిస్తున్నారా ఫోటోషూట్ కనిపిస్తున్నారా ఇట్లా ఇలా. ఇక ఇదంతా ఏంది అయ్యా అంటే ఫోటోషూట్ ఇది. అది అది ఏముండే, అది ఆ చెరువు ఉండేనా, అది నిండిపోయినట్టు నీళ్ళు ఎక్కువ వచ్చినాయా ఈ కథ. ఇక వీళ్ళు మంత్రులు ఎవరన్నా కిందికి దిగి ఏంది సమస్య, అసలు భూమి మీద ఏం జరుగుతుంది, వీళ్ళు భూమి మీదకి దిగని మనుషులే, వీళ్ళు దేవుళ్ళు ఆకాశంలో ఆ పుష్పక విమానంలో పోతుంటారు. వీళ్ళు నేల మీద నిలబడరు, వీళ్ళు నేల మీదకి రానోళ్ళు అన్నట్టు వీళ్ళు ఎప్పుడు కూడా. ఇక వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్నటువంటి సీఎం రేవంత్, ఇక మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ఈ ఏరియల్ సర్వే ఇవి కాదు, నువ్వు భూమి మీదకి వచ్చి సర్వే, నువ్వు నేలపై దిగాలి, నువ్వు పెద్ద అది ఇలాగ ప్రజలకు నువ్వు సేవ చేయడానికి నిన్న గద్దె మీద కూర్చోబెట్టిరు. ఇట్లా నువ్వు హెలికాప్టర్లలో తిరిగి నువ్వు గద్దె మీదకెళ్ళి మీది మోటార్లకు వెళ్ళి నువ్వు కిందికెళ్ళి ఏం జరుగుతున్నది, ఇది ఇక్కడ ఏమో అయింది, ఆ నీళ్ళు ఎర్ర కలర్ ఉన్నాయి, అవును మొత్తం పచ్చగా ఉన్నది కదా చెట్ల అవన్నీ, ఇది టాకింగ్ తప్ప ఇంకా వేరేది ఏమి ఉండదు అన్నట్టుగా కొంతమంది విపక్షాలు ఇట్లా విమర్శిస్తూ ఉన్నాయి అన్నట్టు ఇట్లా పరిస్థితి. సో నిజంగానే చూస్తుంటే వాళ్ళు అన్నట్టుగానే ఆ ఫోటోషూట్ పరిస్థితే కనిపిస్తుంది. ఇక ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం కూడా ఇది పరిస్థితి ఏది కామారెడ్డి పరిస్థితి. ఇండ్లు ఏడువాడగో ఇది చిన్న ఇండ్లు అయితే పూర్తిగా నీళ్ళలోనే మునిగిపోయినాయి అన్నట్టు. కాలనీలు మొత్తం అంటే నువ్వు చిన్నపాటి కాలనీలు మొత్తం దాదాపు మొత్తం నీళ్ళలోనే, అసలు ఇప్పటికి కూడా నీళ్ళ నుంచి బయటకు రాని పరిస్థితి ఉన్నది ఆ కాలనీల పరిస్థితి. ఇదంతా వర్ష బీభత్సం ఈ రీతిలో ఉన్నది. ఇట్లా ఉన్న టైంలో వీళ్ళేమో ఫోటోషూట్లకు పోయి ఇక